దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ లెటర్. థ్యాంక్ యూ సార్. దట్ మీన్స్ నువ్వు మా ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ అయ్యావన్నమాట. అంటే నా కింద నేను చెప్పినట్టు నా చెప్పు చేతల్లో చెప్పిన పని చెయ్యాలన్నమాట. సరేనే? అలాగే సార్. మరి పని ఎప్పటి నుంచి మొదలెడతావు? అదే ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతావు అని అడుగుతున్నాను. ఇవాళ, రేపా, లేకపోతే మంచి రోజు ఏదైనా చూసుకునే? సార్, నాకు ఉద్యోగం దొరకటం కంటే మంచి రోజు మంచి క్షణం మరొకటి లేదు సార్. ఈ రోజు ఈ క్షణమే ఉద్యోగంలో చేరిపోతాను. దట్స్ గుడ్. మేము కూడా నీలాంటి పని వాళ్ళ కోసం ఏదో చూస్తున్నాం. రమ్మా, స్టాఫ్ను భర్తీ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి పేరు మణి, దట్ మీన్స్ సిరి. ఈ రోజే మన ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అయింది. మన కంపెనీని లాభాల బాటలో పరుగులు తీయించడానికి నాతో పాటు జాయిన్ అయింది అన్నమాట. ఇక ముందు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నన్ను ఇబ్బంది పెట్టకుండా అన్ని విషయాలు ఈవిడ్నే సంప్రదించాలన్నమాట. అన్నట్టు ఈయన రాజు గారు, మన మేనేజర్. హలో. నమస్తే. ఈవిడ గజలక్ష్మి, అసిస్టెంట్. హాయ్. హాయ్. అరే ఎండి, ఈవిడ మన అసిస్టెంట్ మేనేజరు, కొత్తగా జాయిన్ అయ్యారు. వీడి గురించి చెప్పక్కర్లేదు కదమ్మా, డ్రెస్ చూస్తే అర్థమైంది కదా. నువ్వు వెళ్ళరా. అదమ్మా, నేను క్యాబిన్ చూపిస్తాను. రా రా రా. ఇదేనమ్మా నీ క్యాబిన్. నో డిస్టర్బెన్స్. చాలా కూల్ గా వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ వస్తే నేనే నీ క్యాబిన్కి వస్తాను. మీరెందుకు సార్ రావడం? ఇంటర్కామ్ లో పిలిస్తే నేనే మీ దగ్గరకు వస్తానుగా. బ్రిలియంట్. ఇది ఒకటి ఉంది కదా, ఎలాగోలా అడ్జస్ట్ అయిపోదాంలే. కూర్చోమ్మా. సార్, నా నేచర్ ఆఫ్ వర్క్ చెప్తే. యూ బ్రిలియంట్. నేను నీకేమీ చెప్పనవసరం లేదు. అదిగో ఆ ల్యాప్టాప్ అలా ఆన్ చేసావనుకో, అన్నీ నీకే తెలిసిపోతాయి. అలాగే. ఇంకా నా పని మొదలు పెట్టుకుంటాను. ఏంట్రా అలా దగ్గుతున్నావు? నన్ను అర్జెంటుగా రమ్మని నన్ను కూడా బలవంతంగా మందులో కూర్చోబెట్టా. పట్టపొగ్గులే మందు కొడుతూ నానా ఐరణ పడుతున్నావు. ఏంట్రా, అవసరం ఇది? అవసరమేరా, చాలా అవసరం. ఆత్మహత్య చేసుకునే ధైర్యం నాకు లేదురా. అందుకే ఏదోలా చావాలనుకుంటున్నాను. అదేరా ఈ ప్రయత్నం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేంటి? నీ పొజిషన్ ఏంటి? నువ్వు చావాలనుకోవడం ఏంటి? అవునరా, కొంతమంది జీవితాలు మేడి పండులా మెలమెలా మెరుస్తుంటాయి. కానీ వాళ్ళు పడుతున్న బాధ, అనుభవిస్తున్న ఆవేదన ఎవరికీ కనిపించదు. నీకేమైందిరా? చక్కటి హోదా, అందమైన భార్య, కావలసినంత డబ్బు. డబ్బు డబ్బు డబ్బు, ఆ పేరు వింటేనే నాకు పిచ్చి కోపం వస్తుంది. ఆ డబ్బేరా నా జీవితానికి శాపం. నన్ను సర్వనాశనం చేసింది ఆ డబ్బేరా. అదే లేకుంటేనా? అదే లేకుంటే మనిషికి మొనగడే లేదురా. అది మీ అందరికీ, నాకు మాత్రం కాదు. ఏంట్రా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నీకేరా కొత్త, ఇది నాకెప్పుడూ పాతే. రే రాహుల్, చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. నేను పాపం చేశానురా. ఓ అమ్మాయి శాపం ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. ఒక అమ్మాయికి నేను ద్రోహం చేశానురా, అందుకే అనుభవిస్తున్నాను. ఒరే మురళి, నీకు ముందెక్కువైంది గాని పద వెళ్దాం. ఈ రోజు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు మందెక్కువ అవలేదురా, నిజం చెప్తున్నాను. మీ అందరి దృష్టిలో నేను శ్రీరామచంద్రుణ్ణి, నీతి నిజాయితీల విషయంలో సత్య హరిశ్చంద్రుణ్ణి. కానీ ఆ అమ్మాయి దృష్టిలో నేను నీచుణ్ణి, నికృష్టుణ్ణి, మోసగాడిరా. ఇంకో విషయం చెప్పనా?
ఆ పిల్ల వల్లేరా నేనిప్పుడు మీరందరూ అంటున్నారే పొజిషన్ అని. ఆ పొజిషన్లో ఉంది, ఇంత డబ్బు సంపాదించుకుంది, శ్రీమంతుణ్ణి అనిపించుకుంది. ఇంతకీ ఆ పిల్ల ఎవర్రా? అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? హలో సార్, నేను మేనేజర్ రఘుని సార్. చెప్పు. ఇంటర్వ్యూలు ఫినిష్ చేశాను సార్. ఓ కత్తి లాంటి పిల్లని సెలెక్ట్ చేశాను సార్. ఆ కత్తి నీకేగా అసిస్టెంట్, నీ తల తెక్కకుండా చూసుకో. ఎందుకు సార్ జోకులేస్తారు? ఆ అమ్మాయి హార్డ్ వర్కర్ సార్. ఇవాళ జాబ్ లో జాయిన్ అయిపోయింది. మంచిది, ఫోన్ పెట్టే. ఇంతకీ అమ్మాయి హార్డ్ వర్కర్ అట, కత్తి లాంటి పిల్లట. ఏదేమైనా ఆ పిల్ల ఎక్కడున్నా ఏం చేస్తున్నా హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దేవుణ్ణి ప్రతిరోజు నేను ప్రార్థించేది ఎవరి కోసమో తెలుసా? ఆ అమ్మాయి కోసమేరా. ఇది ఓకే, నేను చెక్ చేసుకుంటాను. ఓకే మేడం. మీరు వెళ్ళండి. మేడం, మీకోసం టీ తెచ్చాను. థ్యాంక్ యూ. ఇటివ్వు. అన్నట్టు నీ పేరేంటి? ఎండి మేడం. ఎండీనా? ఎండి అంటే నేను ఈ కంపెనీకి ఎండి కాదు మేడం. నా పేరు దేవుడు. నేను మామూలు లేకుండా ఏ పని చేయను. మామూలు ఇచ్చే వాళ్ళని నేను దేవుళ్ళా చూసుకుంటాను. అందుకే నా పేరు మామూళ్ళ దేవుడు అంటారమ్మా. షార్ట్ కట్ లో ఎండి. తమాషాగా ఉంది. సరే, మన బ్రాంచ్ మేనేజర్ మహేష్ గారిని ఒకసారి పిలువు. మేడం, అందరూ 5 గంటలకే వెళ్ళిపోయారమ్మా. మీరు మాత్రం పనిలో ఉన్నారు. మేనేజర్ గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆయన మాత్రం ఉన్నారు. టైం చూసుకోలేదు. పిల్లలు మన ఇల్లు గుడి దగ్గరే కదా, మనమే వెళ్ళిపోదామా? అమ్మో, నేను రాను, నాకు భయం వేస్తుంది. పర్వాలేదులే, నాకు దారి తెలుసు, నేను జాగ్రత్తగా తీసుకెళ్తా. మరి ఆ వాచ్మెన్ అంకుల్ తిడతారేమో. ఆ అంకుల్ ఇప్పుడే రాడు, మనం వెళ్ళిపోదాం పదా. రా రామ్మారా, పనిలో బిజీగా ఉన్నావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. అది పనిలో పడే టైం చూసుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను వస్తాను సార్. ఒక నిమిషం. ఏమిటి అంత కంగారు పడుతున్నావు? అవసరమైతే నేను డ్రాప్ చేస్తాను కదా. పర్వాలేదు సార్. పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళాలి. రేపటి నుంచి ఆయాని ఏర్పాటు చేస్తాను. నేను వస్తాను సార్. అవును, ఇంతకీ ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్. మరి నేను వస్తాను సార్. సరే. 2 పిల్లల తల్లైనా బాడీ భలే పెడలాడేలా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడే ఇలా ఉందంటే పెళ్లికి ముందు ఎలా ఉండిండేదో. మన సెలక్షన్ ఓకే. ఏంటమ్మా ఇవాళ ఎంత లేట్ అయింది? మీరు రాకపోయేటప్పటికి మీ పిల్లలు నేనే వచ్చి ఇంట్లో దిగి పెడదాం అనుకున్నా. పిల్లలు ఎక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారమ్మా. ఎక్కడా? లేకపోవడం ఏంటమ్మా, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. నేనే ఉండమన్నాను. శిరీష, సీతారా లోపల లేరమ్మా, నేను చెప్తున్నానుగా. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇంకెక్కడికి వెళ్తారమ్మా, ఇంటికి వెళ్ళుంటారు. అంతేనుంటావా? అవును. సరే, నేను వెళ్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? పిల్లలు కనిపించట్లేదు ఆంటీ. మీ పిల్లలు కనిపించకపోవటం ఏంటమ్మా? నువ్వు వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురాలేదా? లేదు, నేను వెళ్ళేసరికి ఆలస్యమైంది. పిల్లలు అక్కడ లేరు. అలాగా? మరి ఇంటికి కూడా రాలేదే? మరీ అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా?
అసలే ఈ మధ్య పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు. సరే, ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి గాని వెళ్ళారేమో, కనుక్కోవచ్చుగా. నాకు తెలిసి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నేను ఒకసారి వెళ్ళి వెతికి చూస్తానులేండి. మీకేమైనా కనిపిస్తే మీ దగ్గర ఉంచుకోండి. సరేనమ్మా, నేను వస్తాను. నన్ను క్షమించండి. నేను మీకు ఇచ్చిన మాట తప్పాను. మీరు నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చలేకపోయాను. ఈ రోజు నా మాట నీటి మూటైపోయింది. సీతారాం, శిరీష ఏమైపోయారో తెలియడం లేదు. వాళ్ళని సుఖపెట్టడం కోసమే ఉద్యోగం ఇప్పించమని మిమ్మల్ని ప్రాధాయపడ్డాను. కానీ ఆ ఉద్యోగంలో చేరకుండానే వాళ్ళిద్దరూ మాయమైపోయారు. ఇంకా నేనెవరి కోసం బ్రతకాలి? వద్దు నాన్న, వద్దు. అమ్మా, నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళిపోండి.